ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. ఈ ఉదయకాల సమయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనందరితో నేరుగా మాట్లాడుతున్నటువంటి మాట, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు పరమును వీడి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప తండ్రి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంత మాత్రమే కాదు, సమాధానానికే కర్త. అయితే నిత్యుడగు తండ్రి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, నిత్యము తోడుగా ఉంటాడు, ఎన్నడూ కూడా అనాథలుగా విడిచిపెట్టడు. నిత్యము సంరక్షకుడుగా ఉంటాడు, ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు, పాపములో కూడా ఎవరిని విడిచిపెట్టడు. నిత్యము జీవింపజేసే దేవుడు మన నిత్యుడటువంటి తండ్రి. అనగా మరణములో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కాలం మారినా, పరిస్థితులు మారినా, నిత్యుడగు యేసుక్రీస్తు ఎన్నడూ కూడా మారనివాడు. ఆయన కాలానికి అతీతుడైనవాడు, కాలాన్నే సృష్టించినవాడు, అంతము లేనివాడు, నిరంతరమైనవాడు, కాలానికి లోబడనివాడు, నిన్న నేడు యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన ప్రేమకు, క్షమాపణకు, సంరక్షణకు, అధికారానికి అంతమే లేదు. కాబట్టి నీవు నిత్యుడైనటువంటి యేసుక్రీస్తును విశ్వసించి, వినయముతో వంగి, కృతజ్ఞతతో ఆరాధించి, విధేయతతో నడిచి, నిరీక్షణతో నిలవబడి, మాదిరికరమైనటువంటి సాక్ష్యముతో జీవించు. అప్పుడు అనేకమైనటువంటి గొప్ప నిత్యమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.